అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరూ కూడా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హుజరాబాద్ లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని దానిలో పాల్గొనడానికి రావడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 5 సంవత్సరాల కాల వ్యవధిలో కరీంనగర్ పార్లమెంట్ లో మేము చేసినటువంటి అభివృద్ది, పార్లమెంట్ సభ్యులు రాముల వారిని కించపరచడము, అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించడము, మోడీ గారిని తిట్టడము, అక్షింతల కార్యక్రమాన్ని తిట్టడము, ప్రజలందరూ కలిసి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చేసుకున్నటువంటి పులిహోర ప్రసాదాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడడము, తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ 2 పార్టీల అభ్యర్థులు చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు చుట్టూ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలైనంటే లాపత్తా లేకుండా పోయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వీళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను అభివృద్ది చేస్తున్నప్పుడు కనీసం ఏ రోజు కూడా సహకరించే ప్రయత్నం చేయలే. ఆయన లేఖలు రాసిన అంటాడు, మాటలు మాట్లాడిన అంటాడు. ఆయన రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ కుటుంబానికి ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టింది తప్ప ఆయన ఎన్నికల్లో ఓడిపోయినాక లాపత్తా లేకుండా హైదరాబాద్ ఉన్నాడు తప్ప దానివల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒరిగిందేంది? ఆయన లేఖ రాస్తేనే ఇలా నేషనల్ హైవే కరీంనగర్ వరంగల్ రోడ్ వచ్చిందా? కేసీఆర్ సహకరించకుంటే ఈయన లేఖ ఎందుకు రాలే? ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించినాం, ఎవరి హయాంలో టెండర్లు అయినాయి, ఎవరి హయాంలో ప్రధానమంత్రి గారి ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ కరీంనగర్ రోడ్డు, ఎలకతుర్తి సిద్దిపేట రోడ్డు ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించినాం, ఎవరి హయాంలో టెండర్ అయింది, ఎవరి హయాంలో ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు, ఎవరి హయాంలో గ్రామీణ సడక్ యోజన నిధులు వచ్చినాయి, ఎవరి హయాంలో సీఆర్ఎఫ్ నిధులు అత్యధికంగా వచ్చినాయి, ఎవరి హయాంలో కేంద్రం నుంచి గ్రామాల వారీగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, వాళ్ళు అభివృద్ది చేస్తే గ్రామానికి పోస్టర్లు ఎందుకు వేసుకోలే? మేము పోస్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు చేసిన అభివృద్ధిని ఇంటికి ఎందుకు చెప్తలేరు? గతంలో 2 ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఫక్త్ ఏం చేస్తారంటే మేమేం అభివృద్ధి చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మతలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కన నాన్ లోకల్, ఆయన ఈ ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపట్టింది. ఆయన అందుకే కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లిస్తే కూడా ఏ రోజు లేఖలు రాలే, ఏ రోజు మాట్లాడలే. కేంద్రం నేషనల్ హైవేస్ ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఈయన ఎప్పుడు మాట్లాడలే. ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు అనేక ఉన్నప్పుడు కూడా ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ లేదు. ఏదో ఎంపీ గెలవాలి, వాళ్ళ వ్యాపారాలు నడవాలి, ఇంకా వ్యాపారాలు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవాలి, నేను బాగుపడాలి, కేసీఆర్ కుటుంబం బాగుపడాలి, భూములు కబ్జా చేయాలి, ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ఆయనకి ఏ రోజు సోయలేదు. ఆయన ఆమెతో 5 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఆయన అభివృద్ది చేస్తే గతంలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేటప్పుడు 98,000 మెజార్టీతో నేట్ల గెలిచిన ఆయన ఎట్లా ఓడిపోయాడు? ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాడు? ఈ నేషనల్ హైవేల గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆర్వీఓ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? గ్రామాల్లో రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇప్పుడు కేసీఆర్ ఈ గ్రామానికి నిధులు ఇచ్చాను ఎందుకు చెప్పుకోలేకపోయాడు? ఏమి చేయలే కాబట్టి, ఏమి ఇయ్యలే కాబట్టి అని చెప్పుకోలేకపోయాడు. ఇలా రైతులు నష్టపోయారు, అకాల వర్షం నష్టపోయారు, లేక ఎందుకు రాలేనే? ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇందుకో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ కు ఎందుకు లేఖ రాయలేకపోయాడు?
ఇక్కడ పోడు భూముల సమస్యలతో ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈయన లేక ఎందుకు రాలేకపోయాడు? 317 జీవో వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. కేసీఆర్కి ఎందుకు లేక రాయలేకపోయాడు? ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఈయన లేక ఎందుకు రాయలేకపోయారు? గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈయన లేక ఎందుకు రాలేకపోయాడు? అప్పుడు చేతులు రాలే నాకు. వాళ్ళ సమస్యలు పట్టించుకోలేనే. ఓడిపోయినాక పైసలు సంపాదించుకోవాలి. గెలిస్తే సంపాదించుకున్న పైసలు ఇంకా రెట్టింపు చేసుకోవాలి. వీళ్ళ ప్లాన్ అది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు మీకు తెలుసా అని చెప్పారు. ఈ ప్రజలు పక్కన మీకు తెలుసా? ఇక్కడ మీడియా మిత్రులకు మీకు ఎవరికి తెలుసా? ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా? టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటాడు. పాపం మేము ప్రజలకు జై శ్రీరామ్ అని మేము సంస్కారంగా నమస్కారం చేస్తే ఆయన అలింగనం చేసుకుంటాడట. ఆయన ఏం మాడుతుందో నాకు అర్థమవుతలేదు. ఆయన లోకల్ నాన్ లోకల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియదు. ఆయన టికెట్ ఇప్పించుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ఇవాళ మేము బూత్ తిడుతున్నాం. నేను ఏం చేసినామా, బండి సంజయ్ ఏం చేసిండు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, బీజేపీ ఏందని చెప్పి ఇంటికి తిరిగి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే విశ్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా అభ్యర్థి మాకేది ఆయన గురించి ఎట్లా ప్రచారం చేయమంటారు? దీని దృష్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ని నానా బూతులు తిట్టాలి, మోడీ గారిని తిట్టాలి, రాముల వారిని కించపరచాలి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలా రాముల వారిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నది, రాముల వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నది, రామ భక్తులను హేళన చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ప్రజలు ఓటేస్తే ఆ ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అనేక పోరాటం చేసి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు మీదేసుకుని 2 సార్లు జైలు పోయిన వ్యక్తి నేను. ఇప్పుడున్న అభ్యర్థులు ఏ రోజున ప్రజా సమస్యల మీద ఈ 10 సంవత్సరాల 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడన్నా జైలు పోయినరా? పోటీ చేస్తున్న అభ్యర్థులు, వాళ్ళు సమర్థించే వ్యక్తులు కానీ ఎప్పుడైనా ఈ ఇద్దరు అభ్యర్థులు కానీ వాళ్ళు సమర్థించే వ్యక్తులు వాళ్ళ మీద ప్రజా సమస్యలు ఫైట్ చేస్తే ఎప్పుడైనా కేసులు అయిన వాళ్ళ మీద ఇద్దరి మీద రోడ్డుకి ఎక్కి ఆందోళన చేసినరా? ఏం చేయలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు పడుచుకోడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందా? ఎందుకు అమలు చేస్తారు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చిండ్రా, 4 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని ఇచ్చిండ్రా, తులం బంగారం మహిళలకు ఇస్తున్నారు, 100 రూపాయలు ఇచ్చిండ్రా, 100 రోజుల పాటు స్కూటీలు కొనిస్తున్నారు, విద్యార్థులకు కొనిచ్చిర్రా, 15,000 రూపాయలు రైతు భరోసా మీద రైతులకు కౌలులకు ఇస్తున్నారు, అకౌంట్లో వేసిరా 100 రోజుల పాట, 12,000 రూపాయలు రైతులకు పైసలు ఇస్తున్నారు, 100 లోపల ఇచ్చిరా, 500 రూపాయలు బోనస్ ఇచ్చి తరుగు తాలు తేమ లేకుండా పంట కొంటున్నారు, 100 రూపాయలు కొన్నరా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100 రూపాయలు ఇస్తున్నారు, చేసిండ్రా, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిరా, ఇల్లు జాగా లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిరా 100 లోపల. వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్లించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారిస్తారు. ప్రజలకు కావాల్సింది మీరు 6 గ్యారెంటీలు ఇస్తారంటే మీకు శాసనసభ ఎన్నికలు ఓటేసారు, 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్ గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా బీజేపీకి భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ప్రజలు మద్దతు చెప్తున్నారు. ఇది మేం చెప్పడమే కాదు, ఆ పార్టీ మీ సింబల్ మిగిలిన సర్పంచులు వార్డు వారు ప్రజాప్రతినిధులే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక మమ్మల్ని ఇంకా బర్బాద్ చేస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్కబెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే. ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి
ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నాను, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి, పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి, భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం, చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. అసలు రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ, అది విదేశీ పార్టీ, మాది స్వదేశీ పార్టీ. దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా గాంధీ సిద్ధాంతం అది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు గాంధీ మహాత్ముడు. ఏ విధంగా విదేశీని వ్యతిరేకించిండో, స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చిండో ఇలా ప్రజలు ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్, బ్రిటిషోడు. మా పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? పక్కా గాంధీవాది అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి పేద ప్రజల ఉసురు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పార్లమెంట్ లో దళితుల సమస్యలు, పేద ప్రజల సమస్యల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే అడ్డగించిన నెహ్రూ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా ఏమంటే రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అంబేద్కర్ గారి పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిండో దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గాని స్ఫూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్దమైన పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగా, ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చే పద్ధతి ఉండే. లేదు, వాళ్లకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించే సమయంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఈ పదవి వచ్చిందని చెప్పి అంబేద్కర్ అని తలిసి కూర్చున్న వ్యక్తి అటల్ నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో పేద ప్రజలైనటువంటి అందరినీ కూడా సమాన స్థాయికి తీసుకురావాలి. దళితులు ఉద్యోగాల కోసం వెతుకునే స్థాయి కాదు, దళితులు ఉద్యోగాలకు ఇచ్చే స్థాయికి రావాలి, 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి దేశంలో 1,25,000 ప్రతి సంవత్సరం 1,25,000 బ్యాంకు బ్రాంచీల్లో ప్రతి సంవత్సరము ఒక బ్రాంచ్లో ఏదో ఒక బ్రాంచ్లో 1,20,000 మందిని 5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తులు లేకుండా రుణాలు ఇచ్చి
దళితులను వ్యాపారవేత్తలుగా మార్చుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా వేధిస్తాయని చెప్పి భావించి వాళ్ళ పక్క టార్గెట్ పెట్టి ఇలా వాళ్ళకు సహకరించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇలా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు మెరిట్ స్కాలర్షిప్లను మధ్యలో ఇవ్వకపోవడం వలన మధ్యలో చదువులు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు కేవలం మెరిట్ స్కాలర్షిప్ల కోసం 1100 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయించింది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం 2020 సంవత్సరంలో మెరిట్ స్కాలర్షిప్ల కోసము 59,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 50 మంది మాత్రమే ఉన్నత చదువు కోసం విదేశాలకు పోయేటోళ్లు. ఇవాళ 100 మందికి విదేశాలకు పోయే అవకాశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కల్పించింది. ఒక రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేసింది. ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నవారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కానీ రాజ్యాంగాన్ని కాపాడే మేము, రాజ్యాంగానికి అనుగుణంగా దేశాన్ని పాలించేది మా ప్రభుత్వం. రాజ్యాంగానికి తూట్లు పడిచింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జిన్నా మేలు కోసం జిన్నా సూచనలు పాటిస్తూ మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తారు. ఇవాళ జిన్నా పాలసీని, జిన్నా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సుప్రీంకోర్టు వద్దన్న కూడా మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి పేదోళ్ళ పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మార్చా అని చెప్పి అనేక సందర్భాల్లో మార్చారని చెప్పి సవరించారని చెప్పి చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించలే. కేసీఆర్ ను ఫార్మర్గా గుంజుకొస్తామని చెప్పి నువ్వు రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడతావా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తావా అని చెప్పి కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, అంబేద్కర్ జయంతి గాని, బాబు జగ్జీవన్ గారి జయంతి గాని, జ్యోతిరావు పూలే జయంతి గాని, వర్ధంతి గాని రాని సందర్భంలో ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే. ఓడు భూముల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయలే. దళితుల సమస్యలో ఫైట్ చేసింది మేము, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలే. మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారినది కాంగ్రెస్ పార్టీ అంటే, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సక్సెస్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళు మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము, మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి. వాళ్ళ ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామ్ అని నినదిస్తున్నారు, భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు, జై మోడీ అని ముందుకొస్తున్నారు, జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి. ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడ అనే విషయం వాస్తవం. రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు వచ్చి 10 సంవత్సరాలైంది. ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసినాం మేము, ఎక్కడ రిజర్వేషన్లు ఎత్తేసినాం మేము, ఏ రాష్ట్రంలో ఎత్తేసిన రిజర్వేషన్లు? కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ణాటకలో కానీ ఇక్కడ ఏర్పడితే కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు, అమలు చేస్తామన్నారు. దానివల్ల నష్టం ఎవరికి? పేద ప్రజలకే నష్టం కదా. పక్కా మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తారు, మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదలు. కాబట్టి దయచేసి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా,
ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కానీ మీరు పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి, వాళ్ళ బతుకులతో ఆడుకోకండి. గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. దానిలో ఏమి ఇబ్బంది లేదు, దాన్ని ఎవరైనా సమర్థిస్తారు. కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచన అయితే చేస్తున్నారో ఇది ఇంతకంటే సిగ్గుచేటి కాదు. ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం, తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి. వాళ్ళ 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అందుకే నేను కూడా సవాల్ చేస్తున్నా, నా సవాల్ స్వీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. రేవంత్ రెడ్డి పదే అంటారు ఆర్ఎస్ఎస్ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి చెప్తారు రేవంత్ రెడ్డి అంటారు. ఆర్ఎస్ఎస్ మోహన్ జీ భగవతారు మీకు వీడియో చూపడతాను నేను అన్న, కొంచెం ఈ వీడియో చూపెట్టే ప్రయత్నం చేయాలన్న. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆయన హైయెస్ట్ सामाजिक विषमता को हटाकर समाज में सबके लिए अवसरों की बराबरी प्राप्त हो, इसलिए सामाजिक आरक्षण का प्रावधान संविधान में किया है। संविधान सम्मत सभी आरक्षणों को संघ का पूरा समर्थन है। बीच बीच में वक्तव्य होते उसमें से अर्थ निकाले जाते, ये बात ध्यान में रखिए। सामाजिक विषमता दूर करने के लिए संविधान में जितना जहां आरक्षण दिया गया है उसको संघ का पूरा समर्थन है और रहेगा। आरक्षण कब तक चलेगा इसका निर्णय जिनके लिए आरक्षण दिया गया है वही करेंगे। उनको जब लगेगा कि अब इसकी आवश्यकता नहीं हमको, तो फिर वो देखेंगे, लेकिन तब तक इसको जारी रहना चाहिए, ऐसा संघ का बहुत सुविचारित और जब से ये प्रश्न आया है चर्चा में तब से मत है, उसमें बदल नहीं हुआ है। अब क्रीमी लेयर को क्या करना, और लोग मानते हैं सामाजिक आधार पर आरक्षण संविधान में है, संप्रदायों के आधार पर नहीं है, क्योंकि सभी संप्रदाय कभी न कभी समाज के अग्रणी वर्गों में रहे हैं अपने यहां, तो उनके आरक्षण का क्या करना। अब और भी जातियां आरक्षण मांग रही है, उसका क्या करना, इसका विचार करने के लिए संविधान ने पीठ बनाए हैं, फोरम बनाए हैं, वो उसका विचार करें और उचित निर्णय लें। आरक्षण समस्या नहीं है, आरक्षण की राजनीति ये समस्या है। రిజర్వేషన్ల సమస్య కాదు, రిజర్వేషన్ రాజకీయ సమస్యలు వస్తున్నాయి, రాజకీయ పార్టీలకే సమస్య. ఇది క్లియర్ గా ఉన్నది కదా, స్పష్టంగా ఉంది కదా. కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదిగే ఇప్పుడు అదే కదా. ఇగో ఈ భాజపా కొట్టించినాం, మనం ఇంటిని వస్తున్నాం. 12,000 కోట్లు తెచ్చాం. ఇప్పుడు మీరు హుజాబాద్ కదా, వరంగల్ సిద్ధి మీకు ఇచ్చింది ఇదే జాగా. మీకైతే ఈ రోడ్ ఎవరికి వచ్చారు? 2,000 కోట్ల రూపాయల పైగా నిధులు వదిలికొచ్చారు. మీ గ్రామాల్లో సడక్ పైసలు వదిలికొచ్చారు, సిఆర్ఎఫ్ నిధులు వదిలికొచ్చారు. ఈ బుక్ లో చూసుకొని చెప్పుకొని ఇంతకుముందు బుక్ లో పంపించిన వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. వాళ్ళిద్దరూ ఇంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు కూడా పంపిస్తాను. ఇది ఇందులో తెలుగు ఉన్నది.